అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ ఈ విల్ లవ్ పార్ట్ 35. హాయ్ జ్వాల, పద వెళ్దాం అన్నాడు మిశ్రా. అయ్యో మీకెందుకండి శ్రమ అనింది. పర్వాలేదు కానీ ఎక్కు, నీతో కాస్త మాట్లాడాలి అన్నాడు. ఇక ఎక్కి కూర్చుంది. ఈవినింగ్ 5 గంటల సమయం. బీచ్లో కార్ ఆగింది. ఇద్దరు కార్ దిగి కాస్త దూరంలో కేఫ్లో కూర్చొని కాఫీ ఆర్డర్ ఇచ్చారు. చెప్పండి మిశ్రా గారు, ఏం మాట్లాడాలి అనింది. నన్ను వాడెందుకు పిలిపించాడో తెలుసా? తెలుసు, కానీ నేనతన్ని లవ్ చేస్తున్నట్లు మీకు తెలుసా అనింది జ్వాల. తెలుసు, తెలిసాక కూడా ఇండియా ఎందుకు వచ్చారో? అక్కడున్నప్పుడు ఏ విషయం నాకు చెప్పలేదు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది అన్నాడు మిశ్రా. కానీ నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం నాకు తెలుసు జ్వాల. ఒకరిని లవ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అంటే చాలా కష్టం అన్నాడు మిశ్రా. కానీ వాడి బాధ ఏంటంటే వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఒంటరి అయిపోతావేమో అని టెన్షన్ పడుతున్నాడు. అసలు జరుగుతుందో లేదో దాని గురించి ఎందుకంతలా టెన్షన్ పడుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇష్టం లేని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటాను అన్న విషయం మాత్రం ఆలోచించట్లేదు. అది కాదు జ్వాల, వాడు ఆలోచించేది కూడా కరెక్టే కదా. ఇప్పటి సుఖం గురించి ఆలోచించట్లేదు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడు. ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. అలాంటిది తెలిసి తెలిసి నిన్ను పెళ్లి చేసుకోవడం అంటే వాడి తప్పే అవుతుంది కదా అన్నాడు మిశ్రా. దానికి నేను ఒప్పుకుంటున్నాను కదా. ఆయనతో ఎన్ని రోజులు జీవితమైనా సరే ఆ క్షణాల్ని పదిలంగా భద్రపరుచుకుంటాను. ఎన్ని రోజులుంటాడో అన్ని రోజులు ఆయనతోనే ఉండాలని కోరుకుంటున్నాను అనింది జ్వాల. కానీ వాడు లేనిని ఒంటరి జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. ఒంటరిగా ఎందుకుంటాను? నా కడుపులో అతని ప్రతిరూపం ఊపిరి పోసుకుంటుంది కదా. నా కడుపులో బిడ్డతో ఆయన జ్ఞాపకాలతో హాయిగా జీవితం గడిపిస్తాను అంటున్న జ్వాల మాటలకి అలాగే చూస్తూ, రియల్లీ యు ఆర్ గ్రేట్. ఇంత సీరియస్గా, సిన్సియర్గా, హార్ట్ఫుల్గా లవ్ చేయడం ఈ కాలం అమ్మాయిల్లో ఎవరిని నేను చూడలేదు. బట్ ఫస్ట్ టైం ఇంత ప్యూర్ లవ్ని చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటున్న మిశ్రా మాటలకి, ఏం చేస్తాం, నా ప్రేమ అందరికీ అర్థమవుతుంది కానీ ఒక మీ ఫ్రెండ్కి తప్ప. వాడికి తెలుసు, బట్ నీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నాడు. నేను జస్ట్ ప్రాణాలతో ఉండడం మాత్రమే చూస్తున్నాడు కానీ సంతోషంగా ఉండను అని మాత్రం అర్థం చేసుకోవట్లేదు అనింది జ్వాల. ఆమె మాటలకి నిజమే, కానీ వాడు అడగక ఒకే ఒక్క కోరికను నన్ను అడిగాడు. అసలు ఎప్పుడు ఎవరిని అడిగనివాడు ఫస్ట్ టైం నన్ను ఒకే ఒక్క కోరిక అడిగాడు, నిన్ను చేసుకోమని. అడుగుతుంటే చాలా బాధేసింది నాకు. నేను వాడితో చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేశాను. ప్రేమ లేనిది పెళ్ళి ఎలా చేసుకుంటాను అని. నా విషయం పక్కన పెడితే తను ఎలా చేసుకుంటుంది అని వాడు నన్ను కన్విన్స్ చేశాడు. అసలు మాట వినట్లేదు. నా చేతులు పట్టుకొని అడిగాడు. మిశ్రా మాటలకి, మీరేం చేసినా నా మనసు మారదు. అతన్ని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నా మనసులోకి రానివ్వను అని ఖరాఖండిగా చెప్పేసింది జ్వాల. కానీ వాడి మాట, అతని మాటని అతని దగ్గరే పెట్టుకోమనండి, అంతేగాని నా మీద రుద్దితే మాత్రం అస్సలు బాగోదు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టి ఆపాడు మిశ్రా. కోపంగా చూసింది అతన్ని. అలా చూడగానే చేతిని వదిలిపెట్టాడు. అది కాదు, నేను ఒక మాట చెబుతాను, తర్వాత నీ ఇష్టం అన్నాడు. ఏంటని చూసింది. ఒక్కసారి కూర్చో జ్వాల, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అనగానే సరే అని కూర్చుంది. ఇక అతను ఏమనుకుంటున్నాడో అదంతా జ్వాలకి చెప్పాడు. అతను చెబుతున్న ప్లాన్ ఆమెకు బాగా నచ్చింది. ఓకే డన్ అంటూ తమ్ చూపించింది. ఇక ఇద్దరు నవ్వుతూ కాఫీ తాగి అక్కడి నుండి బయలుదేరారు. ఏమైంది ప్రజ్జు, మాతో సరిగ్గా మాట్లాడట్లేదేంటే? అదేం లేదే, నాకు కాస్త పనుంటే బయటకెళ్ళాం. అతనెవరు? మిశ్రా అని, అద్వైత్ సార్ ఫ్రెండ్. సర్నా, ఏంటి పిలుపు చేంజ్ అయింది అంటున్న నిక్కీ మాటలకి నవ్వుతూ చూసింది జ్వాల. ఏంటి విషయం? అద్వైత్ సార్ అనగానే సిగ్గుపడుతున్నావు? తను మీ డాడ్ని చంపాడు కదే. లేదే, చంపలేదు. అవునా? అని మొత్తం మ్యాటర్ చెప్పింది. షాక్ అయింది నిక్కీ. అయితే తనని లవ్ చేస్తున్నావా? అనింది. ఇంకేంటి, పెళ్లి చేసుకో. లేదే, తను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. అదేంటి, లవ్ చేస్తున్నాడు అన్నావు? అన్నాను కానీ పెళ్లి చేసుకోడంట. అతని ఆశయం ముఖ్యమంట.
అని నిట్టూర్చింది జ్వాల. స్కూటీలో వెళ్ళిపోతావా? వెళ్ళాలి. అతడున్నాడు కదా తీసుకెళ్ళడానికి. ఎవరి మీద డిపెండ్ అవ్వదలుచుకోలేదు అంటూ బయలుదేరుతుంటే జ్వాల అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ పిలుస్తున్న మిశ్రా దగ్గరికి వెళ్ళి నేను స్కూటీలో వస్తాను, మీరు వెళ్ళండి అంటున్న జ్వాల మాటలకి నిన్ను తీసుకురాకపోతే వాడు ఇంట్లో కూడా రానివాడు, నువ్వు ఎక్కు జ్వాల అనగానే సరే అంటూ నిక్కికి బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరారు. మీరు కాస్త కర్రీ వేసుకోండి మిశ్రా గారు. పర్వాలేదు జ్వాల. అరే వేసుకోండి అంటూ అతని ప్లేట్లో కొసరి కొసరి వడ్డిస్తుంటే షాకింగ్గా చూస్తూ ఉన్నాడు అద్వైత్. నువ్వు తిను జ్వాల అన్నాడు మిశ్రా. ఓకే తింటాను, మీరు తిన్నాక తింటాను అంటూ అతనికి వడ్డించి అద్వైత్ని ఓరకంట చూస్తూ తను తినేస్తుంది. వాళ్ళని అలా చూస్తుంటే ఎందుకో కోపం వస్తుంది అతనికి. వాళ్ళిద్దరినీ చూసి చూడనట్లు తన ఫుడ్ ఫినిష్ చేశాడు అద్వైత్. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు. మిశ్రా, జ్వాల హైఫై ఇచ్చుకున్నారిద్దరు. వీళ్ళిద్దరినీ అబ్జర్వ్ చేస్తున్న అక్షయ పిచ్చి చూపులు చూస్తూ ఉంది. వీళ్ళేంటి ఎందుకు ఇలా చేస్తున్నారు అని మ్యాటర్ అర్థమైన శారద నవ్వుకుంటూ ఉంది. రూమ్కి వచ్చిన అద్వైత్, ఎందుకు? నేను మిశ్రాని జ్వాల కోసమే కదా పిలిపించాను. వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటే నాకెందుకు కోపం వస్తుంది? అసలు జ్వాల మారదేమో అనుకున్నా, త్వరగానే అర్థం చేసుకుంది. వెరీ గుడ్ అనుకుంటూ వర్క్లో మునిగాడు. మిశ్రా గారు ఎక్కడున్నారండి అని గట్టిగా అరుస్తూ వచ్చింది జ్వాల అద్వైత్కి వినిపించాలని. డీప్ వర్క్లో ఉన్న అద్వైత్ తల తిప్పి డోర్ ఓపెన్ చేసి జ్వాలని చూశాడు. ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా మిశ్రా చెయ్యి పట్టుకొని బయటకి లాక్కెళ్ళింది. చూస్తున్న అద్వైత్ పిడికిలి బిగిసింది. అతన్ని కొట్టాలన్నంత కోపం వస్తుంటే అక్కడి నుండి కోపంగా లేచాడు. కానీ అసలు నాకెందుకు కోపం వస్తుంది? నేను అనుకున్నదే కదా జరుగుతుంది అనుకుంటూ మళ్ళీ వర్క్లో మునిగాడు. కానీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. ధ్యాస అంతా వాళ్ళిద్దరి మీదే ఉంది. అప్పుడే రూమ్లోకి వచ్చిన అక్షయ, చూసావా బావా, జ్వాల జ్వాల అనుకుంటూ తిరుగుతావుగా, అది చూడు నువ్వున్నన్ని రోజులు నిన్ను పట్టుకొని కూర్చుంది, ఇక మీ ఫ్రెండ్ రాగానే నిన్ను వదిలేసి అతన్ని పట్టుకుంది. దాని క్యారెక్టర్ అది అంటున్న అక్షయ్ మాటలకి షార్ప్గా చూశాడు. నువ్వు నన్ను ఎలా చూసినా నీ కళ్ళ ముందు అది అతనితో రాసుకు పూసుకు ఎలా తిరుగుతుందో చూడు. నువ్వు కాదన్నా అది వేరే వాడిని పట్టుకుంది, వాడు కాదంటే ఇంకొకళ్ళు, అలా ఒకళ్ళతో ఆగదు ఎంతమందినో అన్న అక్షయ చెంప చెల్లుమనింది. ఇంకొకసారి తన క్యారెక్టర్ని తప్పు పట్టావనుకో చీరేస్తా అని స్ట్రాంగ్గా చెప్పి డోర్ దడేల్న వేశాడు. ఒక్కసారిగా ఉలిక్కి పడింది అక్షయ. ఇదేంటి, మీ ఫ్రెండ్ ఇంకా బయటకు రావట్లేదు? వాడిని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు జ్వాల. చాలా మొండివాడు. ఏదైనా అనుకున్నాడంటే సాధించి తీరుతాడు. కానీ డైనింగ్ టేబుల్ దగ్గర చూశారుగా మొహం ఎలా మాడిపోయిందో. చూశాను కానీ అది అప్పటి వరకే, తర్వాత తను ఏమనుకుంటున్నాడో అది గుర్తొస్తుంది వాడికి అని చెప్పి చాలాసేపు బయట టైంపాస్ చేసి అద్వైత్ వస్తాడేమో అనుకుంది. కానీ రాకపోయేసరికి నిరాశగా ఇంట్లోకి వచ్చింది జ్వాల. అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చిన అద్వైత్ ఎదురుగా ఉన్న జ్వాలని చూసి నవ్వుతూ, థ్యాంక్ యూ జ్వాల, థ్యాంక్ యూ సో మచ్, ఇంత త్వరగా వాడిని యాక్సెప్ట్ చేస్తావనుకోలేదు అని హ్యాపీగా చెబుతున్న అద్వైత్ని చూసి ఫేస్ కందగడ్డలా పెట్టింది జ్వాల. నేనేమనుకుంటే అతనేం చేస్తున్నాడు, బాబోయ్ ఈయన గారిని మార్చడం నా వల్ల కాదు అని అనుకుని, ఏంటి నేను అతన్ని యాక్సెప్ట్ చేయడం ఏంటి అనింది. యాక్సెప్ట్ చేయకపోతే అంత క్లోజ్గా ఎందుకున్నావు? క్లోజ్గా ఉంటే ఒప్పుకున్నట్లేనా? అతన్ని నేను అర్థం చేసుకోవాలి, నన్ను అతను అర్థం చేసుకోవాలి, ఇద్దరి అభిప్రాయాలు కలవాలి, ఒకరి మీద ఒకరిపై ప్రేమ పుట్టాలి, అప్పుడు పెళ్లి చేసుకుంటాను. చూడగానే ఎలా పుడుతుంది ప్రేమ? అందరూ మీలాగా రాక్ హార్టెడ్ ఉండరు కదా, ప్రేమించిన వాళ్ళని మర్చిపోయేంత చెప్పి సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె మాటలకి కాస్త బాధనిపించినా అతన్ని అర్థం చేసుకోవడానికి కనీసం ట్రై చేస్తుంది అన్న సంతోషం అతనిలో. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.